అందరికీ నమస్కారం. నేను మీ సతీష్. ఫోకస్ టీవీ ద్వారా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం. అదేంటంటే ఇప్పుడు దాకా విశ్లేషణలు జరిగాయి రాజకీయ నాయకుల గురించి. ఇక మీదట విశ్లేషణలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో, ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి, అధికారుల దృష్టితో పాటు రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి, ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఒక కార్యాచరణ చేయబోతా ఉన్నాం. దానితో పాటు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని కూడా ప్రజలకు తెలియజేయబోయే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచే మొదలుపెట్టాం. మొదటిగా డెవలపింగ్ జరిగిన గ్రామం మనం తీసుకుంది, ఎంపిక చేసుకున్న గ్రామం పమిడిపాడు. పమిడిపాడు అంటే అద్దంకి నియోజకవర్గం, కోరిసపాడు మండలం పమిడిపాడు. పమిడిపాడునే ఎందుకు ఎంచుకున్నానంటే, ఈ రోజు నుంచి ఏ గ్రామాల్లో డెవలపింగ్ జరిగింది, ఏ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి, అట్లా ఫోన్ కాల్ కార్యక్రమం పెడతాం. సమస్యలు ప్రజలు నేరుగా తెలియజేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడతాం, లేదా అక్కడ రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అయితే పమిడిపాడులో గత 8 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఆ యొక్క ఎస్సీ కాలనీ ఎంచుకున్న ముందు మన పల్లెల్లో కాలనీలు ఎంచుకుంటున్నాం. ఆ యొక్క కాలనీ ఎస్సీ కాలనీలో 8 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో. ఎందుకంటే ఆ యొక్క ఎస్సీ కాలనీలో ప్రజలందరికీ ఉపయోగపడే సామాజిక భవనం ఎప్పటి నుంచో 8 సంవత్సరాల నుంచి శిథిల వ్యవస్థలో ఉంది. ఆ సామాజిక భవనం దేనికి ఉపయోగపడింది అంటే, ఎవరైనా వలస కూలీలు, వలస కార్మికులు అక్కడ పనుల నిమిత్తం వచ్చి అక్కడ తలదాచుకునేందుకు ఉపయోగపడతా ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్న కాలనీ ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనో, లేదా తుఫాన్ విపత్తుల్లోనో, లేకపోతే వాళ్ళు ఏదన్నా ఇల్లు నిర్మాణం చేసుకుంటా ఉండి అక్కడ తలదాచుకునేందుకు ఆ సామాజిక భవనం ఉపయోగపడతా ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా విద్యార్థులు కూడా అక్కడ చదువుకునేందుకు కూడా గతంలో కూడా అక్కడే కూర్చొని చదువుకోవటం, గ్రంథాలయంలాగా ఏర్పాటు చేసుకొని అక్కడ చదువుకోవటం వస్తూ ఉన్నారు. అయితే అది క్రమేణి ఆ యొక్క సామాజిక భవనం శిథిల వ్యవస్థకు చేరి కూలిపోయే పరిస్థితిలో ఉంటుంటే, అది ఈ మధ్య పూర్తిగా డ్యామేజ్ అయిపోయి దాన్ని ఎవరు వాడకపోవడంతో నిరుపయోగం మారింది. సో అదొక సమస్య. అదో సమస్య అయితే, ఆ తర్వాత ఆ కాలనీకి సంబంధించి అభివృద్ధి అనేది ఎక్కడ జరగల. అభివృద్ధి అంటే ఒక రోడ్డులు లేవు, సైడ్ కాలువలు లేవు. ఎప్పుడు మురుగు రోడ్డు మీద పారుతా ఉంటుందని చెప్పని అక్కడ ఉన్న స్థానిక ప్రజలు, ఆ కాలనీ వాసులు కూడా మనతో తెలియజేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను వారు తమ లోకల్గా ఉన్న నాయకులు, సొసైటీ చైర్మన్ జాగర్లమూడి జయకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన వెంటనే మంత్రి రవికుమార్తో గారు మాట్లాడి, ఆ యొక్క ఏదైతే సామాజిక భవనం ఉందో ఆ యొక్క సామాజిక భవనాన్ని కానీ, అక్కడ పల్లిలో అభివృద్ధి పరంగా ఆ యొక్క సీసీ రోడ్లు, డ్రైన్స్ కూడా నిధులు మంజూరు చేయించారు. తద్వారా సిమెంట్ రోడ్లు మాకు బాగుపడ్డాయి, సైడ్ కాలువలు మాకు బాగుపడ్డాయి. ఇది చక్కగా మేము ఇబ్బంది లేకుండా మా యొక్క పల్లెల్లో మేము ఆ యొక్క సిమెంట్ రోడ్ల మీద నడుస్తున్నాము, మురుగు సమస్య లేదని చెప్పని ఆ యొక్క గ్రామస్తులు కూడా మనతో చెప్పడం జరిగింది. అదే విధంగా 8 సంవత్సరాల నుంచి ఏదైతే సమస్య ఉందో సామాజిక భవనం కూడా నిర్మాణ దశలో ఉంది, పనులు ప్రారంభించామని చెప్పని ఆ యొక్క గ్రామస్తులు మనకు తెలియజేసి వాళ్ళ యొక్క సంతోషాన్ని వెలబొచ్చడం జరిగింది. ఒకసారి ఆ గ్రామస్తులు వీడియో ఒకసారి ప్లే చేయబా, వాళ్ళు ఏం చెప్పారు. మా గ్రామంలో ఈ కమ్యూనిటీ వాళ్ళు గత 8 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కానీ ఈ కమ్యూనిటీ వాళ్ళు వ్యక్తిగత రాజీ కింద పడుతుంది. మేము మా సొసైటీ చెప్పాం, మాట్లాడితే ఆ వేకస్పర్ గారు మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి మంత్రి గారి దగ్గరికి తీసుకున్న తర్వాత అర్జీ ఇచ్చినాక దాన్ని చూసి వెంటనే మాకు 36 లక్షల రూపాయలు జంక్షన్ చేయించారు. 36 లక్షల రూపాయలు జంక్షన్ చేయించినాక గత ప్రభుత్వంలో మేము ఎన్ని సార్లు అడిగినా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు చేయలేదు. అదేవిధంగా కొత్తమాలపల్లిలో సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ
ఆ కాలంలో చేయించి ఆ కాలంలో కంటే మా సమస్య లేకుండా పోతుంది. మాకు మేము చెప్పినట్టు మాకు చేస్తానే ఉన్నాడు. ఆ చెప్పిన ఆయన చేసుకెళ్ళి చెప్తానే ఉన్నాడు, చేపిస్తానే ఉన్నాడు. మాకు బాగా ఈ ప్రభుత్వం వచ్చినా మాకు అనుకూలంగానే చేస్తున్నారు. మా పనులు అవుతుంది. ఇది గ్రామస్తులు మనతోటి చెప్పిన విషయాలు. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న ఆ అభివృద్ధి పనులు కూడా జరుగుతా వచ్చాయి. మాకు ఇబ్బంది లేదు అని చెప్తా ఉన్నారు. ఇదే కార్యక్రమాన్ని మేము ప్రజల్లో బలంగా తీసుకువెళ్ళి ఇంకా అనేక గ్రామాల్లో ఏ అభివృద్ధి పనులు జరిగినాయి, లేకపోతే ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయని చెప్పని పెండింగ్ ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి, అక్కడ ఉన్న లోకల్ నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి, అదే విధంగా అభివృద్ధి పనులు కూడా మనం చూపిస్తూ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలియజేస్తున్నాను. దానికి మీరందరూ సహకరించండి. మీ యొక్క సహకారంతో ఇంకా ముందుకు పోతామని మీకు సవినయంగా తెలియజేస్తున్నాం.